ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు అనుదినపు తన కృపతో మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, ఎత్తుకుంటున్నాడు. ఆయన అన్ని విధాలుగా మనల్ని ఆయన తన యొక్క చల్లని కృపలో, కన్ను చూపు పరిధిలో మనల్ని నిలబెట్టి నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నాకు తెలిసినటువంటి మాట నేను చెప్పగలను అనుభవపూర్వకంగా. అంటే ఇశ్రాయేలు సముద్రమును చూచి భయపడ్డారు, భీతి చెందారు, చస్తామన్న పరిస్థితులు తలెత్తాయి. అటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురుగా ఉన్న సైన్యం, ఆ సముద్రం వెనక ఉన్నటువంటి సైన్యం ఇరుకును పడిపోయి ఉన్నారు. ఇరుకున్న పడిపోయినటువంటి ఆ పరిస్థితిలో వారు కొంత అవిధేయత, కొంత తిరుగుబాటు స్వభావము, అధికారపు స్వరము, నడిపింపు ఉన్నటువంటి నాయకుని మీద తిరుగుబాటు చేయటం. సో ఇవన్నీ కూడా అక్కడ మనం గమనిస్తాం. అన్ని విధాలైనటువంటి భిన్నపు స్వరాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ. సముద్రము ముందు, వెనక సైన్యము, మధ్యలో ఇజ్రాయేల్. ఇంత క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో వారి సనుగులు గొనుగులు సాధారణమైనవి కావు. సనుగులు గొనుగుల మధ్యలోనే దేవుడు సహనముతో వారి యొక్క విషయమై ఆయన ఓదార్పుతో దేవుని మీద సనిగిన దేవుడి యొక్క బలాన్ని గురించి వారు గుర్తెరగక ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా దేవుడు ఈ విధమైన పరిస్థితి కలుగు చేశాడని దేవుని మీద భిన్నంగా వారు తలస్తూ, అసలుకి ఇది సరైన మార్గమేనా, నువ్వు చేసేది, నువ్వు నడిపించేది బోధ కరెక్టేనా అన్నట్లుగా నాయకుడైన మోషే మీద కూడా తిరుగుబాటు స్వభావం. ఇంతటి గందరగోళపు పరిస్థితుల్లో దైవజనుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తుండగా వెనక ఉన్న సైన్యాన్ని రానివ్వకుండా దేవుడు వారి మధ్యకి, ఇశ్రాయేలుకి ఐగుప్తులకి మధ్యలోకి వెళ్ళి ఆయన నిలబడిపోయాడు. ఇశ్రాయేలుకి అయితే వెలుగు, ఐగుప్తులకైతే చీకటి. ఆ యొక్క మేఘమై ఆయన వారి మధ్యలో నిలిచారు. అదే దేవుడు ఇశ్రాయేలుకి తన నాసికారంధ్రాల్లో ఉండి వచ్చిన ఊపిరిని బట్టి ఆ ఎర్ర సముద్రమును ఆయన రాత్రి వేళ ఆరిపోచేశాడు. ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, నీ నాసికారంధ్రములో ఊపిరి వలన సముద్రము 2 పాయలైంది, ఆరిన నేలను మేము దాటి వెళ్ళాము అని మోషే రాశాడు కదా కీర్తనలో, 15వ కీర్తన 15వ అధ్యాయంలో, నిర్గమకాండంలో. పిల్లరా, గమనించి చూడండి. అంతమంది లక్షల జనాభా ఉండగా 6 లక్షల, బైబిల్ ప్రకారంగా 4 లక్షలు తీసుకున్నాం, 6 లక్షల కాల్బలము అక్కడ ఉండగానే దేవుని నాసికా రంధ్రాల్లో నుండి వచ్చినటువంటి ఆ వాయువు, ఆ యొక్క శ్వాస సముద్రమును 2 పాయలుగా చేయటం మాత్రమే కాదు, ఆ నేలను ఆరిపోయేటట్లుగా చేసింది. కానీ ఏ మనిషి అయినా ఆ గాలికి కొట్టుకుపోయాడా? ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఈ విధంగా థింక్ చేశారా? అంతమంది ఉండగా ఆ సముద్రం 2 పాయలు అవ్వాలంటే ఆయన నాసికారంధ్రాలు ఊపిరనే చెప్పింది బైబిల్. మరి అలాంటి సమయంలో ఎవరైనా ఏ ఒక్క వ్యక్తి అయినా, ఏ అవిశ్వాసి అయినా, ఏ తిరుగుబాటు చేసినా, ధిక్కార స్వరం వినిపించిన వ్యక్తి అయినా, ఎవరైనా ఆ గాలికి కొట్టుకుపోయారా? ఆలోచించండి. ఆయన యొక్క నాసికా రంధ్రాల నుండి వచ్చినటువంటి శ్వాస సముద్రమును మాత్రమే 2 పాయలు చేసింది. సముద్రములో అడుగున ఉన్న భూమిని మాత్రమే ఆరిపోజేసింది. ఏ ఒక్క ఇశ్రాయేలుకి హాని కలగలేదు. మన దేవుడు ఎంత వాత్సల్య ప్రేమ కలిగిన దేవుడు ఆలోచించండి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప. ఈ విధంగా నెమ్మదిగా మనం ఆలోచిస్తున్నప్పుడే
ఆయన యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు రాజైన దావీదు అంటాడు, నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అనిపిస్తుంది. నీ మాటలు నేను ధ్యానిస్తుండగా, నా మంచం మీద పడుకొని నేను ధ్యానిస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏ ఒక్కరైనా సరే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన రథములను వెంటబెట్టుకుని వచ్చాడు ఫరో, ఇజ్రాయిల్ని తరమాలి పట్టుకోవాలని. ఏ ఒక్క రథమైనా ఇజ్రాయిల్ని సమీపించారా? ఏ ఒక్క రథమైనా, ఏ ఒక్క సైన్యాధిపతి అయినా, ఏ ఒక్క సైనికుడైనా ఇజ్రాయిల్లో ఒక్కడినైనా పట్టుకోగలిగారా? ఆలోచించండి. ఇటువైపు దేవుని యొక్క శ్వాస ఏ ఇజ్రాయిల్కి కీడు కలగలేదు. ఎవరు కూడా ఆయన యొక్క శ్వాసను బట్టి ఇబ్బంది పడలేదు. అటువైపున వెనకాల ఉన్నటువంటి ఫరో సైన్యం ఒక్కడైనా, చివరికి ఫరో అయినా సరే ఇజ్రాయిల్ని టచ్ చేయలేదు, ఇజ్రాయిల్ని ముట్టుకోలేకపోయాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత పరాక్రమవంతుడు. హౌ గ్రేట్ ద లార్డ్. ఎంత పరాక్రమశాలివయ్యా నువ్వు. ఆశ్చర్యమైన రీతిలో, వర్ణనకు అందనంత రీతిలో మన దేవుని కార్యాలు అంత బలమైనవి, అంత శక్తి కలిగినవి. ఒక శత్రువుని రానివ్వలేదు. ఆయనలో నుండి వచ్చిన శ్వాస ఏ ఇజ్రాయిలుకి ఇబ్బంది కలగలేదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. వేదనతో, తిరుగుబాటు స్వభావంతో, సనుగులు గొనుగులతో ఉన్నటువంటి ఆ ఇజ్రాయిలు ఆ రాత్రి ఆరిన నేలను అవతలికి దాటి వెళ్ళిపోయాడు. ఇజ్రాయిల్ అందరూ సముద్రం దాటేశారు అవతలికి. వెనక ఈ యొక్క ఇజ్రాయిల్ వెళ్తున్నప్పుడే ఆ యొక్క మేఘం కూడా వారి వెంట వెళ్తున్నందువలన ఇజ్రాయిల్ అవతలికి చేరే లోపల ఈ సముద్రపు అగాధంలోకి ఫరో సైన్యం అంతా వచ్చేసింది. దేవుని వాక్యం తేటగా చెబుతుంది, దేవుడు ఫరో సైన్యము వైపు చూచి వారిని కలతపెట్టాడు, వారిని కలవరపరిచాడు, వారి రథచక్రములు ఊడిపడేటట్టు చేశాడు. శ్రేష్టమైన రథములు అనుకున్న ఆ రథములు ఆ ఎర్ర సముద్రములో అడుగు బాగాన ఊడిపోయి రథాలు ఒక్కటైనా సరిగా లేవు అక్కడ. అదే సమయంలో ఏ ఇజ్రాయిల్ యొక్క వాహనం కానీ, ఒక చిన్న పశువు కానీ, ఒక చిన్న బాలుడు కానీ ఇబ్బంది పడ్డాడు ఆ సముద్రంలో నడుస్తున్నప్పుడు. ఎంత గొప్ప దేవుడు. మనం ఆయన మీద ఆనుకుంటే, మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన అద్భుతమైన రీతిలో మనకు కావలసింది ఓర్పు, ఓపిక, సహనం. నిశ్చయముగా నా పట్ల నువ్వు మేలు చేస్తావయ్యా. ఒకవేళ నేను కష్టం అనుభవిస్తున్న సైతం అది నాకు మేలు కోసమే అంటూ మనం ఓర్చుకోగలిగితే అద్భుతాన్ని మనం కళ్ళతో చూడబోతున్నాం. ఆశ్చర్యమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించబోతున్నాం. అనుకోవచ్చు, నాదా ప్రభువా ఎంతకాలమయ్యా అంటూ నువ్వు కృంగిపోవచ్చు. ఎంతకాలం ఇలాగా అంటూ నువ్వు వేదన చెందవచ్చేమో. కానీ ఇదంతా నీ నడిపింపు, నేను ఒప్పుకుంటున్నాను, నా మేలు కోసమే నువ్వు చేస్తావు ప్రభువా అంటూ మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు నిత్యముగా ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో దేవుడిని యొక్క ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణతో ఆ చిన్నగా ఒక పాట పల్లవి రాయటానికి ప్రభు చూపించాడు కృప. ఆ యొక్క పల్లవే, నీవే అద్భుతములు చేయు గనుడు, నీ దాసుని సిగ్గుపడనివ్వవు. ఆమేన్. హల్లెలూయా. నీవే అద్భుతములు చేయు గనుడవు, నీ దాసుని సిగ్గుపడనివ్వవు. కలవరమైనా కన్నీళ్ళైనా కలత చెందను నేనెన్నడు. కలవరమైనా కన్నీళ్ళైనా
కలత చెందను నేనడు, నీవే అద్భుతములు చేయుగనుడవు, నిదాసుని సిగ్గుపడనివ్వవు. హల్లెలూయా. నిశ్చయముగా ఇజ్రాయేళ్ళు సనిగారు. మనం సనుకోకుండా దేవుని మీద ఆనుకుంటే మనం సముద్రం అవతలికి దాటుతాం. ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, దుఃఖాలు, అవమానాలు, అప్పులు అని ఈ సముద్రం దాటుతాం, అవతలికి దాటుతాం. దేవుడు మనల్ని దాటిస్తాడు. ఒకానొక రోజున ఈ సనుగులు వినబడు. అవతలికి దాటిన తర్వాత యెహోవా దేవా, నీ వంటి వారు ఎవరున్నారయ్యా? వేల్పులలో మహాగణుడు, గొప్పవాడివి, నువ్వు అద్భుతాలు చేసే ప్రభుడు, నన్ను సిగ్గుపడనివ్వలేదయ్యా అంటూ మనం ఆయన్ని కీర్తిస్తాం. ఉదయకాలం ముందు దేవుని కృప ఆ విధంగా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మంచి దేవుడి, ఉన్నవాడు అన్నవాడివి, గొప్ప దేవుడివి, నాతో మాతో మీరు మాట్లాడి మా హృదయాన్ని మీరు అయ్యా ధైర్యపరిచారు, బలపరిచారు, కృపనిచ్చారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహారక్షక, మహోన్నతుడా, అయ్యా మా పితరుల యొక్క జీవితపు యాత్రలో ఒక చక్కటి సన్నివేశాన్ని మాకు ఎన్నోసార్లు మేము ఈ మాటలు చదువుకున్న మీ ఆత్మ ద్వారా మరొక్కసారి మాకు జ్ఞాపకం చేశారు. అందుకే మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇజ్రాయేలు ఐగుప్తులో నుంచి విడుదల పొంది గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడినప్పటికీ సముద్రమునందుకు వచ్చినప్పుడు నాయన ముందున్న సముద్రం వెనకన్న సైన్యమును చూచి తల్లడిల్లారు, చావటమే మేలనుకున్నారు. అలాగే తిరుగుబాటు, సనుగులు, గొనుగులు అధికమయ్యాయి. ఆ పరిస్థితిలో మీ దాసుడు మోషే మీకు మొరుపెట్టినప్పుడు నైనా మీరు ఇజ్రాయిలుకి ఐగుప్తులకి మధ్య మేఘమై నిలిచి, ఇజ్రాయిల్కైతే వెలుగు, ఐగుప్తులకైతే చీకటిచ్చారు. అలాగే మీరు ఆ మేఘములో నుండి మీ నాసిగా రంధ్రములో ఊపిరి వలన సముద్రం 2 పాయలైంది. ఆరిన నేలనే దాటారు. ఏ ఒక్క ఇజ్రాయేలు అయ్యా మీరు విడిచిన ఊపిరిని బట్టి ఎవరూ ఇబ్బంది పడలేదయ్యా. అదే సమయంలో ఏ ఒక్క ఐగుప్తీయుడు కూడా, ఫరో మొదలుకొని ఆయన యొక్క రథ అధిపతులు ఎవ్వడు కూడా ఒక్క ఇజ్రాయేల్నైనా ముట్టుకోలేకపోయాడు. ఎంత గొప్ప సంరక్షణ, ఎంతో గొప్ప కాపుదల. ప్రభువా, మమ్మల్ని మీరు చేయి విడవలేదు, మమ్మల్ని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, మమ్మల్ని నాయన విడిచిపెట్టి మరిచిపోయే దేవుడు కాదు అని మీ లేఖనాల ద్వారా మీరు ఇచ్చిన ఈ గొప్ప సందేశం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. నా ప్రభు రక్షకుడా, ప్రతి బిడ్డ నాయన మీ సన్నిధిలో మీ మీదే ఆనుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మీకే ప్రార్థన చేస్తూ నాయన అయ్యా ఓపికతో, ఓర్పుతో, సహనముతో మీరు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారని అయ్యా ఓపికతో నన్ను మీ సన్నిధిలో ముందుకు నడిపించబడ్డుకు సహాయం చేయండి. కృపయు కాపుదల దయచేయండి. నీ బిడ్డల్ని మీరు సముద్రం అడుగు బాగానే విడిచిపెట్టలేదయ్యా, వారిని అద్దరికి చేర్చారు. ఆ తర్వాత వారు సనుగులు, గొనుగులన్నీ మాని మిమ్మల్ని ఘనపరిచారు, మిమ్మల్ని కీర్తించారు, మిమ్మల్ని గొప్ప చేశారు. అటువంటి కృప ఈ దినాన నీ బిడ్డలందరికీ మీరు దయచేస్తూ నీ బిడ్డలందరినీ మీరు బలపరిచి నడిపించమని, చాలిందేడుగా ఉండి కార్యాలు ఇచ్చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు కృప మనకు ఆ విధంగా తోడే ఉండి మనల్ని ఎన్నడూ ఆయన వదిలిపెట్టాడు. సముద్రం అవతల వదిలిపెట్టాడు, సముద్రంలో మధ్యలో వదిలిపెట్టాడు. సముద్రానికి యువతలకు తీసుకొచ్చి ఆయన ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో నీకు ఆయన కనపరుస్తాడు. హల్లెలూయా. సో దేవుని అందు ఉత్సాహంతో స్తుతించు, బాగా స్తుతించు. స్తోత్రం, స్తుతి, స్తోత్రం,
అంటూ బాధలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా దుఃఖం వచ్చినా ఆయన స్తుతిస్తూ ఉంటే అద్భుతం నీ ఎడల దేవుడు జరిగిస్తాడు. కృప నీకు తోడుగా ఉండనుగాక. దయవుంచి ఈ మాటలు అనేకులకి షేర్ చేస్తూ ఈ పరిచయంలో సహకరించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.